చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఉపవాస ప్రార్థనలు మనం చేస్తూ ఉంటున్నాం. అసలే ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఉపవాసం ఉంటే మనకి ఏంటి లాభం? ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మనకి కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కానీ మరి ఉపవాసం చేయడంలో ఎంత నిష్ఠగా ఉంటామో, ఎంత కఠినమైన ఉపవాసం చేస్తామో, మన జీవితాల్లో మన కుటుంబాల్లో అనేక శోధనల్ని జయిస్తూ ఉంటాం. కఠినమైన పరీక్షల ద్వారా మనం వెళ్తున్నప్పుడు మరి అవన్నీ కూడా తొలగిపోవడానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున మరి మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే మన ఉపవాసం ఎలాగుండాలి, మన ఉపవాస ప్రార్థనలు ఏ రీతిగా మనం జరిగించాలి అనేది చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తులు మరి చాలామంది కూడా ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు గొప్ప గొప్ప మేలులు వారు పొందుకున్నారు. కఠినమైన పరీక్షల ద్వారా వెళ్తున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనిను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయమందు. దయచేసి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాడు శోధిస్తూ ఉంటాడు. మరి ఆ దేవాది దేవుడైనటువంటి కుమారుణ్ణే మరి సాతానుగాడు శోధించినప్పుడు మనం ఏపాటివారు? మనకి శోధనలు రాదా? వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి ఉపవాసం ఉన్నప్పుడు. కానీ అవన్నీ కూడా మనం జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ యేసుక్రీస్తు వారిని శోధించినప్పుడు, నీకు ఆకలేస్తే నువ్వు దేవుడు కదా, నువ్వు దేవాతి దేవుని కుమారుడు కదా, నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అన్నట్టుగా మాట్లాడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం జవాబిచ్చాడండి? చాలా గొప్ప మాట, అద్భుతమైన మాట. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట వ్రాయబడింది. రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించెను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది. ఎంత అద్భుతమైన మాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలో మరి అక్కడ చూసినట్లయితే మోషే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనంలో ఈయన గొప్ప మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధనమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మోషే 40 రోజులు 40 రాత్రులు మరి ఆ దేవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఈ రాతి పలకలు, ఎందుకంటే 10 ఆజ్ఞలు దేవుడు ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు. ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో, ఏదైతే చెయ్యకూడదో, ఏదైతే చెయ్యాలో వీటి ప్రకారంగా మనకి 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 10 ఆజ్ఞల గురించి 40 రోజులు 40
మరి రాత్రులు 40 పగళ్ళు కూడా ఆయనతో మరి మోషే గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ సమయంలో కనీసం ఆయన మరి మోషే మానవుడు, కానీ ఇక్కడ చూడండి, ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, కానీ ఆయనతో సంభాషిస్తూ ఉన్నాడు. అంటే చూడండి, దేవుని మాట వలన జీవిస్తారండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దాహమేదు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్ప దర్శనం అండి, ఎంత గొప్ప విషయం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మరి అంత అద్భుతంగా దేవుడు మోషేతో మాట్లాడి, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఈ రకంగా జీవించాలి, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఈ రకంగా ఉండాలని ఆ పలకలు ఇచ్చినప్పుడు, పలకలు తీసుకుని ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముఖం ప్రకాశించబడింది. కిందున్న వారు ఆయన ముఖాన్ని చూడాలంటే సూర్యుని కాంతి వలె మెరిసిపోతుంది. అందుకని ఆయన మొహం చూడలేకపోతున్నారని చెప్పి ఆయన ముసుకేసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవునితో అనుబంధం ఎలాగుందో. ఈ రోజున నువ్వు ఉపవాసం ఉంటున్నావేమో, ఆ ఉపవాసం ఎలాగుంది? దేవునికి ఇష్టానుసారంగా ఉందా, లేక నీ ఇష్టానుసారంగా ఉందా? ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఉపవాసం వల్ల మనకి కొన్ని లాభాలు ఉన్నాయి. ఈ రోజున చూడండి, మరి దేవుడు ఇంత ఆరోగ్యంగా ఉంచాడు మనల్ని అంటే ఉపవాసం అనేది మరి శరీరానికి సంబంధించింది. శరీరం మరి కొంత మనకి యాక్టివ్గా ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు లోపల అన్నీ కూడా, బాడీ అంతా కూడా రీఛార్జ్ అవుతుంది. ఎక్కువ తింటే రీఛార్జ్ అవ్వదండి, ఖాళీగా ఉంటేనే పార్ట్లు రీఛార్జ్ అవుతాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎక్కువగా తింటే ఏమొస్తుంది, తక్కువగా తింటే ఏమొస్తుంది అని ఒకసారి అడగండి, చెప్తారు. లోకంలో ఒక సామెత ఉందండి, మరి సామెత ఏమనుంది? ఒక్క పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే ఏమవుతుందండి? రోగి అని అంటారు. అయితే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయమో. మనం ఉపవాసం ఉన్నప్పుడు మరి చాలా వాక్యాలు వింటూ ఉంటాం, కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి తెలియకుండా నువ్వు 2 తలుపులు వేసుకుని ఇంట్లో ఉండి మోకరించి ప్రార్థించినట్లయితే, దేవునితో సత్సంబంధం కలిగి, దేవునితో స్నేహం చేసి, దేవునితో నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసినట్లయితే అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నీవు, నీ కుటుంబం వెలిగింపబడుతుంది. అనేక ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఉపవాస ప్రార్థనలు అంటే ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో, 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చెయ్యలేక ఉంటిని, మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. హల్లెలూయా. దానియేలు 3 వారాలు ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నాడండి. మరి అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఎజ్రా, అలాగే ఎస్తేరు, వీరంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. కొన్ని కఠినమైన పరీక్షలు జీవితంలో వచ్చినప్పుడు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ఎంతసేపు తిన్నామా, ఉన్నామా, లేచామా, తిరిగామా, వెళ్ళామా అన్నది కాదు, కానీ ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు ఒకటే ధ్యానం, ఒకటే గురి, దేవునితో మాట్లాడాలి. దేవుడు మా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మరి తీరుస్తాడు. అలాగే మనం కూడా సమస్యలు తీర్చడమే కాదు, మనకి కూడా మంచి ఆరోగ్యం వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలు వస్తాయి, ఖచ్చితంగా శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు ధైర్యం కలిగి జీవించాలి, ధైర్యంగా ఉండాలి, శోధనల్ని ఎదుర్కొనే మనస్తత్వం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. ఈ మాట చదువుతున్నప్పుడు కొంచెం మనకి విచిత్రంగా అనిపించవచ్చు. ఎప్పుడంటండి,
మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అన్నాడు. శోధనలో పడినప్పుడు మనకి మరి మహానందము ఎలాగొస్తుందండి? ఒకసారి ఆలోచించండి. మనలో మన మాట. అసలు శోధనలో ఉన్నప్పుడు ఏడుపు తప్ప మనకి మన మొహంలో ఆనందం వస్తుందా? కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలు ఖచ్చితంగా సంతోషిస్తారు. నువ్వు శోధనలో పడినప్పుడు ఏం లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని చిత్తం, ప్రతిది కూడా దేవుని చిత్తం. ఈరోజు నేను బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపా దయ. ఈ దినం చూడలేక ఎంతో మంది మరణించున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, మీరు మహానందంగా ఉండండి. శోధనలో పడినప్పుడు, శోధన వచ్చింది కదా అని కృంగిపోకూడదు. అలసిపోయినట్టుగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకూడదు. ఆ శోధనని జయించే బిడ్డలుగా ఉండాలి దేవుని బిడ్డలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34 వరకు చదువుకున్నట్లయితే ఇక్కడ ఏం రాయబడి ఉంది? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. హల్లెలూయా. అన్యజనులకు సంబంధించిందండి విచారణ, మనకు కాదు. మనం విచారింపకూడదు, మనం చింతింపకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఒక విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు చింత ఎలా? నీ చింత యావత్తు ఆయన మీద ఇయ్యాలి, ఆయనే చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఇంకో విషయం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటి చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా నువ్వు ఆయన రాజ్యాన్ని ఎతకాలి, ఆయన నీతిని ఎతకాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఎందుకొరకు జీవిస్తున్నాం? ఈ రోజున మందిరానికి మనందరము కూడా కూడి వచ్చి ఇక్కడ ప్రార్థిస్తున్నాం, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాం. అయితే ఏంటి నీకు లాభం అని ఒక ఆలోచన రావచ్చు. నీ లాభం ఏంటో దేవునికి తెలుసు. నువ్వు ఈ రోజున వచ్చావంటే నీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంది? నీ ఆత్మీయ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పగలదుమా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు నీ శరీరం బాగుందంటే, నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నావంటే నీ ఆత్మ ఏ రకంగా ఉంది? ఆత్మని బలపరచాలి. ఆత్మలో మనం ఎక్కువగా ఆనందపడాలి. ఆనందం నిత్యానందం అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అందుకనే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనం చూడండి, ఆ లోకం కొరకు, ఆ లోకంలో మనం ఉండాలి అంటే ఈ లోకంలో ఏదైతే విడిచిపెట్టాలో, దేవుడు ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా వదిలిపెట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితాలు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. నీతిగా న్యాయంగా ఈ లోకంలో జీవించాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత దాచుకుంటున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది ఇదంతా లెక్క కాదండి. నువ్వు దేవునిలో ఎలా ఎదుగుతున్నావు? రోజు రోజుకి కూడా మనం ఏం చేయాలి? రోజు రోజుకి ఆయనలోకి మనం రావాలి. ఈ లోకంలో చెడ్డవన్నీ విడిచిపెట్టి ఆయనలోకి మనం వచ్చినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనందరితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎట్లా అంటే ఏం చేస్తున్నాడు? దుర్మార్గులు
కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. హల్లెలూయా. ఈ రోజున నీ ఉపవాసం ఎలా ఉంది చూడండి. ఆయన మన కట్లు ఏదైతే బంధకాల్లో ఉన్నామో, పాపపు బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాలన్నీ కూడా విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో వచనం చదువుకుందాం. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపక ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు. హల్లెలూయా. నీ ఉపవాసం ఎలాగ ఉండాలంటే అండి, ఈరోజు నా ఉపవాసం ఉన్నావు, కానీ నీ ఆహారము ఈరోజు నువ్వు భోంచేయలేదు. నీ ఆహారం ఏమైనట్టు? ఇంట్లో మిగిలి ఉంది. కానీ ఆ ఆహారాన్ని ఎవరికి పంచమంటున్నాడు దేవుడు? ఎవరికి పంచమంటున్నాడు? నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుంటుటయు. నీ రక్త సంబంధికులు నీతో మాట్లాడట్లేదేమో, ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నారేమో, వారు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి నీవు కూడా ముఖం చాటేసుకుని వెళ్ళిపోతున్నావేమో. అది మంచిది కాదు. నువ్వు ఉపవాసం ఉన్నావు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఉపవాసం ఎలాగుండాలి? అవన్నీ కూడా నీలో ఏదైతే చెడ్డ క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకోవాలి. నీ బంధుమిత్రులు కలిసినప్పుడు ముఖం తిప్పుకోవద్దు, పలకరించు, మాట్లాడు. అది మంచి పద్ధతి. అంతేగాని ముఖం చాటేసుకుని ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతే ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ఏంటి ప్రయోజనం? వ్యర్థం. ఇక్కడ చూడండి, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ అన్నం లేని వారికి అన్నం పెట్టావా? దిక్కుమాలిన వారికి ఎప్పుడైనా చోటిచ్చి నీ ఇంటికి రమ్మని వారికి భోజనం పెట్టి వారికి బట్టలు ఇచ్చావా? ఒకరోజైనా కానీ షెల్టర్ ఇచ్చావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనది ఇదే. దేవునికి ఇష్టమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పనులు మనము చెయ్యాలి. ఒక విశ్వాసిగా నువ్వు ఈ పనుల్లో పాల్గొనాలి, బీదలని చేర్చుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మరి ఏం మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు? నీ ఆహారాన్ని ఆకలిగొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుంటూ, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునము. దిక్కుమాలిన బీదలని నీ ఇంట చేర్చుకోమంటున్నాడండి. ఈ రోజున దేవునికి నమ్మకమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇదేనండి. దిక్కుమాలిన వారిని చేర్చుకొని. ఈ రోజున నిన్ను మంచి హోదాలో ఉంచాడు. ఈ రోజున నిన్ను దేవుడు మంచి స్థితిగతులుగా ఉంచాడు. మరి మంచి స్థితిలో ఉన్నప్పుడు నాకేంట్లే వారిని పట్టించుకోవడం, వారేంటి, వారి జీవితం వాళ్ళది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు, వాళ్ళతో నాకేంటి, నాకున్నది నేను ఖర్చు పెట్టుకుంటా, నాకున్నది నేను తింటాను అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మరి మానవుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇదే చెప్తున్నాడండి, మంచి పనులు చేయడం, బేదలను ఇంట చేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వచనం చూసుకున్నట్లయితే గొప్ప మాటలు ఇక్కడ ఉన్నాయి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే వస్త్రాలు లేని వారికి వస్త్రం. దేవుడు ఏం చెప్పాడు? రెండు జతలు బట్టలుంటే ఒక జత బట్టలు లేని వారికి ఇమ్మని, దానం చేయమని. ఈరోజు ఎంతమంది బట్టలు దానం చేస్తున్నారండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును
కలుగు చేయును. హల్లెలూయా. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నవేమో, ఈరోజు నష్టాల్లో ఉన్నవేమో, ఈరోజు అనేక శోధనలు వెంబడ నువ్వు వెళుతూ ఉన్నావేమో. ఇవన్నీ కూడా దేవుడు, ఇవన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మి విశ్వాసం ఉంచాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? నమ్మదగినవాడు. ఆయనే చెప్తున్నాడు, నమ్మదగినవాడు. మీకు ఎంత శోధన వచ్చినా కానీ మీరు ఎంతైతే సహింపగలరో ఆ సహింపగలిగినంతగా మీకు పెడతాడు తప్ప అంతకు మించి ఎక్కువ పెట్టాడు. అది ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు నీ ఇంట్లో కష్టం వచ్చిందనుకో, ఆ కష్టం వచ్చినప్పుడు ఈ మాట నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు ఆ కష్టాన్ని నష్టాన్ని లెక్క చెయ్యు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ చూసినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చదువుకున్నట్లయితే కొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ రోజున దేవుడు ఉపవాసం ఉన్న వారికి గొప్ప మాట, ఆత్మానుసారంగా నడుచుకొనుడి అని వ్రాయబడి ఉంది. ఈ రోజున నీ ఆత్మ ఏ స్థితిలో ఉంది? శరీరాన్ని బాగా బలపెడుతున్నావు, కానీ ఆత్మ చాలా వీక్గా ఉంది. వీక్గా ఉండకూడదు. ఆత్మ ఎక్కువ బలంగా ఉండాలి. ఆత్మ బలముగా ఉంటే నీకు కలిగే ఆశీర్వాదాలు ఎక్కువగా ఆనందపడతావు. శరీరాన్ని పెంచావు అనుకోండి, శరీర భారం ఎక్కువ. ఎంతసేపు తింటా ఉన్నావు అనుకోండి, తింటే శరీరం బరువెక్కుతుంది. బరువెక్కుతున్నప్పుడు నీకు నిద్ర వస్తుంది, పడుకుంటావు, మాట్లాడితే చాలు నిద్రపోతావు. కానీ చూడు, నీ ఆత్మీయ స్థితి చాలా బలహీనంగా ఉంది. ఈ రోజున నీ బలం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొని ఉపవాస ప్రార్థనలో నీ ఆత్మను బలపరుచుకోవాలి. అందుకని ఏమంటున్నాడంటే ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే ఆత్మలో బలంగా ఉంటావో శరీరేచ్ఛలు, శరీర కోరికలు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచన నీకు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక మాట, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చెయ్యనిచ్చితురో వాటిని చెయ్యుకుందురు. హల్లెలూయా. నువ్వు శరీరానికి ఎప్పుడైతే ఎక్కువగా శరీరాన్ని ప్రేమిస్తూ ఉంటావో శరీరం ఇంకా కావాలి 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 అంటది. ఏదైనా తినడం మొదలు పెట్టావంటే అవి తినేదాకా ఇంకా రుచులు నీ నాలికకి రుచి తగిలి కొలిదే ఇంకా కావాలంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నాలికి రుచులు చూపెడుతున్నామా? కడుపుకి అన్నం తింటున్నామా? లేకపోతే నువ్వు బతకడానికి మనకి మరి భోజనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ హోటల్లోను ఈ హోటల్లోను అక్కడ ఇక్కడ నానా రుచులు తినినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఇంకా కావాలి, ఇంకా ఎక్కడున్నాయో మంచి మంచి హోటల్లో ఇంకా టేస్ట్ ఏముంటుందో, ఇంకా ఏముంటుందండి? నువ్వు తిండి కొరకే బతుకుతున్నావు ఈ లోకంలోను? తినడానికి పుట్టావా? తినడానికి పెరుగుతున్నావా? ఏంటి ఆలోచన? అందుకుని మనం దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యంలో ఉండాలంటే గొంతుకి కత్తి పెట్టాలి. ఎక్కువగా తినకూడదు. తిండిపోతులు దేవుని రాజ్యంలో చేరరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిండిపోతులు దేవుని రాజ్యంలో చేరరు. నిద్రపోతులు దేవుని రాజ్యంలో చేరరు. మనం ఆత్మీయులుగా ఉన్నాం, విశ్వాసులుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. ఏది వదిలిపెట్టాలో, ఏది తీసుకోవాలో, ఏది కావాలో వెతుక్కోవాలి. అంతేగాని ఎంతసేపు తిన్నామా ఉన్నామా అనేది కాదు. అందుకని ఆత్మను బలపరచాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చెయ్యాలి, పట్టుదల కలిగి ఉండాలి. అంతేగాని పట్టుదల లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఫలితం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మంచిది కాదు. ఇక్కడ ఒక మాట, శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా కొట్లాటలు జరుగుతూ ఉంటాయి.
ఆత్మ ఒకటి వద్దంటే శరీరం అది కావాలంటది. శరీరం ఏది కావాలంటదో ఆత్మ అది వద్దంటది. ఒక వ్యక్తులు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ కొట్లాట మనకు చూస్తే నేనంటే నేను అలాగా ఎప్పుడు నీ పార్ట్లో ఒక మనిషిలో ఎప్పుడు కూడా లోపల ఇంటర్నల్గా ఆత్మ శరీరం కొట్లాడుకుంటూ ఉంటాయి. వ్యతిరేకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యంలో ఉండాలంటే నీ ఆత్మ పరిశుద్ధముగా ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడు గెలుపు బాటలో నడవాలి. ఈ లోకాశల మీద ఉండకూడదు. ఈ లోకాశలు నీలో ఉండకూడదు. ఇవి శాశ్వతం కాదు, కొంతకాలమే. ఏదైనా కొంతకాలమే. ఆ కొంతకాలం ఉండే ఈ భోగాలు నీకు అవసరమా? నిత్య రాజ్యంలో ఉండాలంటే ఆత్మను బలపరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూడండి, ఆత్మఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దీర్ఘశాంతం కలిగి, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈరోజు నీలో ఆశానిగ్రహం ఉందా? నీ మనసు నీ మాట వింటుందా? ఒకసారి ఆలోచించండి. నీ శరీరం నీ మాట వింటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలలో ఉండాలి. ఒక విశ్వాసిగా ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఇవన్నీ నీలో ఉన్నాయా? ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నావా? ఇతరుల పట్ల నువ్వు సంతోషంగా, సమాధానంగా, దీర్ఘశాంతంగా ఉండగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరైతే శోధనలో ఉంటారో, ఎవరైతే వేదనలో ఉంటారో వారికి సహాయము చెయ్యగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి మరొక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈరోజు ఉపవాసం ఉండి ఆత్మను బలపరుచుకునే పని. మరి మనం ఆత్మలో బలంగా ఉండాలి. అందుకని అంటున్నాడు చూడు, మనం ఎవరిని బట్టి? ఆయన మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై ఉండుడి అన్నాడు. మనం బలముగా ఉండాలి. శరీరంగా బలంగా ఉండడం కాదండి, ఆత్మలో బలంగా ఉండాలి. ఆత్మ ఎప్పుడైతే వీక్గా ఉందో సాతానుగాడు అనేకమైన చిక్కుల్లో పడవేస్తూ ఉంటాడు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుకుందాం. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలలో ధన్యుడగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప మాట. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు. వాక్యం విని ఈ చెవంట వదిలేస్తే ప్రయోజనం లేదు. ఏదో నువ్వు మనుషులకి కనబడాలని ఉపవాస ప్రార్థన ఉంటే ప్రయోజనం లేదు. ఉపవాసం ఉండి నువ్వు బలంగా ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినట్లయితే నీ భక్తి నీ దేవునికి తెలవాలి. నీ భక్తి ఎప్పుడైతే ప్రజలకు తెలిసిందో ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు ఎంత భక్తి చేస్తున్నావో, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావో అవన్నీ కూడా నీ దేవాతి దేవునికి తెలిస్తే అప్పుడు నీకు ప్రతిఫలం.
ఇక్కడ ఏం మాటలు వ్రాయబడిన చూడండి. అయితే స్వతంత్రమనిచ్చి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా. ఈరోజు చాలామంది నిలకడలేని బ్రతుకండి. ఏదో ఉపవాస కూడుకులు పెట్టినప్పుడు 20 రోజులు 21 రోజులు అట్లా పెట్టుకుని వారం రోజులు ఉపవాస ప్రార్థన వస్తారు. తర్వాత వారు మళ్ళీ పాత బాటలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వారు ఏదైతే తప్పుడు దారిలో నడుస్తున్నారో ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నిలకడగా ఉండాలి దేవునిలో. ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు వేస్తే ప్రయోజనం లేదు. 2 పడవల మీద కాలు పెట్టి నడిస్తే ఏమవుతుంది? మయ్యని నడతాం. ఈ పక్కన పడవ ఈ పక్కన పడవ, సెంటర్లో గొయ్య, దాంట్లో పడతావు, నీటిలో కొట్టుకుపోతావు, దేనికి పనికిరావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఈ రోజున నిలకడగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ నిలకడగా ఉండాలి. హల్లెలూయా. మరి ఈ రోజున మన జీవితాల దేవుడు అద్భుత కార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బీదల్ని ప్రేమించాలి, బీదల్ని ఇంటికి చేర్చుకోవాలి. వారికి ఏం లేదండి, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నీ బుద్ధి ఎటువంటిది? వారికి ఎందుకు ఇవ్వాలి? నేను సంపాదించుకున్నాను, నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, నేనే తినాలి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. దేవుడు ఈ రోజున నిన్ను ఈ స్థితిలో ఉంచాడు అంటే ఇతరులకి నువ్వు సహకారిగా ఉండాలి, ఇతరులకి ప్రయోజనకరంగా ఉండాలి. నీ వల్ల ఉపయోగం లేకోకుండా బ్రతుకుతున్నావేమో. ఎవరికి ఉపయోగం ఉండదు. ఒక్కొక్కరు బతుకుతారని ఎవరికి ఉపయోగం ఉండదు, దేనికి ఉపయోగం ఉండదు. వాళ్ళు ఉండడమే, వాళ్ళు తినడమే. ఏంటో మరి స్వార్థం, అంత స్వార్థంతో బతుకుతారు. వాళ్ళ ఇంట్లో ఇంత బయటికి పెట్టరు, కానీ ఇతరులది కావాలి. ఎప్పుడైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయం చేస్తే వీళ్ళు ఏం కోరుకుంటారు? సహాయం చేస్తున్నాం కదా, తిరిగి మనకేం చేస్తాడు? ఇప్పుడు ఒక 10 రూపాయలు ఇస్తున్నాం, ఇతను మళ్ళీ మనకి తెచ్చిస్తాడా అనేది బుద్ధి. అది మంచి పని కాదండి. సహాయము అంటే అది గొప్ప విషయం. 2 జతల బట్టలు ఉన్నప్పుడు ఒక జత బట్టలు ఎదుటి వ్యక్తికి, లేని వ్యక్తికి ఇచ్చినట్లయితే అది సహాయం. తిరిగి నేను జత బట్టలు ఇచ్చాను కదా, మళ్ళా నాకు ఇంకో జత బట్టలు తీసుకొచ్చి ఇస్తాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలు సహాయం చేస్తే ఈ చేతికి తెలిసింది ఈ చేతికి తెలియకూడదు. చాలా గొప్ప మాట అండి. దేవుని బిడ్డలు ఎలాగుండాలంటే ఇతరులకి, లేని వారికి సహాయం చేసినప్పుడు అది పొగడతగా తీసుకుని నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశానని చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? ప్రియమైన దేవుని బిడ్డ, లేని వారు చాలా మంది ఉంటున్నారు. ఆ రోడ్లమ్మట ఉన్నప్పుడు వాళ్ళకి గతి లేక ఆ రోడ్డు పక్కలని పడుకుంటూ ఉంటారు. వారికి చాలామంది మరి వాళ్ళ ప్రేమ చొప్పున అవి ఇవి తీసుకెళ్ళి వారికి పెడతా ఉంటారు. భోజనం కానీ, కూల్ డ్రింక్లు కానీ, స్నాక్స్ కానీ తీసుకెళ్ళి పెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ ఫోజులు ఇచ్చుకుంటూ సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఎందుకు? నేను కాబట్టి ఇచ్చాను అని ప్రజలకు చెప్పుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. అవసరం అంటారా? నువ్వు సహాయం చేసేది నీ దేవునికి తెలవాలి. నువ్వు సహాయం చేసేది ఆ వ్యక్తికి తెలుస్తుంది. 3వ వ్యక్తి తెలియకూడదే. సహాయం చేసినప్పుడు సహాయం తీసుకున్న వ్యక్తి, నెక్స్ట్ దేవునికి, అంతే తప్ప నువ్వు ఏదో ఇస్తున్నావని చెప్పి జనాల చేత పొగిడించుకోవాలి అనే బుద్ధి నీకు ఉండకూడదు. ఇది ముఖ్యంగా దేవుని బిడ్డలకి ఉండకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాసం ఉంటున్నావేమో. నీ ఉపవాసం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని ఉపవాసం నీకు వ్యర్థం. ఏదో జనాల్లో ఉపవాసం ఉంటున్నావు, అందరికీ తెలిసింది నేను రోజులు ఉపవాసం ఉన్నామని, ప్రయోజనం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు ఉండాలి. నీ ఆత్మని బలపరుచుకోవాలి. నీ ఆత్మ బలంగా ఉందంటే అప్పుడు నీకు మంచి ఆరోగ్యము, మంచి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రోజున చిక్కుల్లో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, బాధల్లో ఉన్నవేమో. ఇవన్నీ విడిపించడానికి నీ దేవాతి దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీ కట్లు విప్పుతున్నాడు.
నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీ కొందనాలు. మా ఎడల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడవు, మా పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడవు తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో నాయన ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఏ ఏ మాటలు పలికి ఉన్నారో ఆ మాటల ప్రకారంగా మేము జీవించి నాయన ప్రభువా, అలాగే బీదలని నాయన ఇంటి చేర్చుకుని వారికి కావలసిన అవసరతలు తీర్చి వారిని పంపించుటకు, అలాగే నాయన ప్రభువా ఇదిగో దేవా ఇంతసేపు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అలాగే నాయన ప్రభువా బిడ్డలందరితో మీరు మాట్లాడండి. వాక్యం ఎవరైతే వింటున్నారో వారి గృహాల్లో, వారి మనసుల్లో గొప్ప కార్యాలు జరిగించమని మీకే నిండు వందనాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.